స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ప్రెపోజిషన్ని టు అని అనకుండా ఎక్కువ శాతం టా టా అంటారు. ఎప్పుడు టు అనాలి, ఎప్పుడు టా అనాలి. కాన్సనెంట్స్ ముందు ఈ ప్రెపోజిషన్ వచ్చిందనుకోండి, అప్పుడు టా టా అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ట మార్కెట్, ట స్కూల్, ట క్లాస్. టా కాన్సనెంట్స్ ముందు వస్తే టా. అదే వావెల్స్ ముందు వచ్చిందనుకోండి, అప్పుడు టు. ఫర్ ఎగ్జాంపుల్, టు అటెండ్, టు ఇంక్వైర్, టు అండర్స్టాండ్. అదే కాన్సనెంట్స్ ఉంటే ట క్యాచ్, ట కిల్, ట వాచ్, ట డ్రైవ్, ట సీ. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ప్రెపోజిషన్ని టు అని అనకుండా ఎక్కువ శాతం టా టా అంటారు. రైట్? స్టాండర్డ్ ఇంగ్లీష్లో టు అంటారు. స్పోకెన్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో దీన్ని టా టా అనే అంటారు.